ఎలాగా మా అత్తయ్య తన పిన్ని గోరింటాకుని పంపించింది. తను చూసిందంటే నా కొంప మునుగుతుంది. అది కాదు బిందు, నిన్ను మీ ఇంట్లో బంధించేశారు. నిన్ను బయటికి తీసుకొచ్చే ఆ ఒక్క అవకాశం కూడా మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తే గ్యారంటీగా మీ వాళ్ళు నన్ను పట్టేసుకుంటారని నేను రాలేదు. మనం కలిసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? మనం ఎక్కడికైనా ఇట్నుంచిటే వెళ్ళిపోదాం బిందు. సరే శివ, మా గోరింటకు కూడా ఎక్కడ కనపడటం లేదు. నువ్వు చెప్పినట్టు ఇదే మంచి అవకాశం. వెళ్ళిపోదాం. ఎంత దూరం తీసుకెళ్తావు శివ? నీ జేబులో ఎంత డబ్బులున్నాయి? మాక్సిమం టు మాక్సిమం మా వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ కి మనం ఎక్కడ దాక్కున్నా దొరికేస్తాం. మనం దొరకకుండా ఉండాలంటే ఊరు కాదు, దేశమే దాటేయాలి. అంత డబ్బు నీ దగ్గరుందా శివ? ఏంటి శివ, ఏం మాట్లాడవేంటి? అంత డబ్బంటే అంత డబ్బులు చదువుకునే వయసులో మన దగ్గర ఎక్కడ ఉంటాయి బిందు? ఈ రియాలిటీ మా అత్తయ్య నన్ను 4 రోజులు ఇంట్లో బంధిస్తేనే గాని నాకు అర్థం కాలేదు. ప్రేమకు అడ్డం రాని చదువుకునే వయసు మనం లేచిపోయి బ్రతకడానికి ఎంత అడ్డుగా నిలబడిందో చూడు. మనం ఉత్తర దక్షిణ ధృవాలం, చూసుకోగలం గాని కలుసుకోలేం. నన్ను మర్చిపోశివా, నేనొస్తాను. ఆగో, లాజికల్ గా మహా తెలివిగా మాట్లాడి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి? ఏ ఆ లాజిక్ తెలివి నా దగ్గర లేవా? దేశం దాటిపోతే మీ వాళ్ళకి పట్టుకొని వెనక్కి తీసుకురావడం చాలా ఈజీ. మన దేశంలో సీసీ కెమెరాలు లేని స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ట్యూషన్లు చెప్పుకుంటూ, లేకపోతే ఏ కూలనాలు చేసుకుంటూ చాలా హ్యాపీగా బ్రతకొచ్చు బిందు. మన అదృష్టం బాగుంటే కలకాలం అలాగే బ్రతికేయచ్చు. అసలు బ్రతుకంటేనే రిస్క్. ఏ క్షణం ఏం జరుగుతుందో అసలు మనకు తెలీదు. ప్రేమ కోసం నువ్వు రిస్క్ చేయలేవా? ఇప్పుడు నువ్వు నాతో రాలేవా? రాలేను శివ. దొరికితే మా వాళ్ళు నన్ను చంపేస్తారు. కానీ ఇకపై నేర్చుకుంటాను. ఒక భర్తగా పూలు తేవడం, పాలు పంచుకోవడం, అన్నీ నీకోసం అన్నీ చేస్తాను. నీ ఆనందానికి ఒక ప్రతిబింబాన్ని అవుతాను. అండ్ ఐ ప్రామిస్, కష్టం నీ దరి చేరకుండా నీకు కవచంగా మారుతాను. భార్యకి భర్త పూలు తీసుకురావడం అన్నది చాలా చిన్న విషయం భూమి. ఇంత చిన్న విషయంలో కూడా అంతులేని ఆనందం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఆ పూలు కొంటున్నప్పుడు, ఇప్పుడు నీ జడలో పూలు పెడుతున్నప్పుడు నేనెంత ఆనందంగా ఫీల్ అయ్యానో, ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. చాలా బాగా యాక్ట్ చేస్తున్నావే. మన పండంటి కాపురానికి 12 సూత్రాల అగ్రిమెంట్లో నేను ఇన్ని డైలాగులు చెప్పమని షరతు పెట్టలేదే. ఎక్కడ మీ చెల్లితో నా తమ్ముడు పెళ్లిని ఒప్పుకోనానే కదా ఇంతగా నటిస్తున్నా? నీ చెల్లి ప్రేమని నిలబెట్టడం కోసం నా మీద ప్రేమను ఒలకబోస్తున్నట్టు నటించడం బాగానే ఉంది బావా. ఇదే నిజమనుకుని కాసేపు భ్రమలో పడి ఆనందించేస్తాను. నేను మా తమ్ముడితో మీ చెల్లి పెళ్లి ఒప్పుకునేంత వరకు ఇదే నటన కంటిన్యూ చేయి బావా. అలిగిందే ఆ సెందురుడు కలువాని కన్నుల రేడు ఒంటిగనే వరదాగూటి ఇంటిలో
కుర్చీలో కూసున్నాడు చూడే. రై చెర్రీ, ఆ, చెప్పండి మావయ్య. నువ్వు చూపిస్తానన్న సర్ప్రైజ్ ఇదేనేంట్రా? ఎస్ మావయ్య. ఇది కలో నిజమో ఎలా నమ్మాలో నాకేం అర్థం కావటం లేదురా. బావగారు, నా పరిస్థితి కూడా మీ పరిస్థితిలాగే ఉంది. నాకైతే మనం కల్లో ఉన్నామా అని అనిపిస్తుంది. హలో, మనం అందరం ఇంట్లోనే ఉన్నాం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. భోజనం చేయడం మొదలు పెడితే నోటికి తగులుతున్న రుచి వల్ల ఇది కల కాదని అర్థమవుతుంది. ఒక్క నిమిషం అండి. సాయంత్రం నుంచి అత్తయ్య బాగా డిసప్పాయింటెడ్ గా ఉన్నారు కదా. అత్తయ్య, ఎప్పట్లాగే అందరికీ మీరే వడ్డించండి. మా వారికి మాత్రం నేను వడ్డిస్తాను. ఆ అవకాశం మాత్రం నాకు ఇవ్వండి. పోనీలే అమ్మా, కనీసం ఈ అవకాశమైనా నాకు ఇచ్చావు, అదే సంతోషం.